హలో గైస్, అస్సలం వాలేకుమ్. భాషా నా పూర్తి పేరు చాన్ భాషా, బట్ ఇండియా అయితే నన్ను భాషాగా గుర్తుపెట్టుకుంటుంది. సో ఫైనల్లీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో ఏదైతే నేను తీయబోతున్నా అది అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వాచ్ మై ఫుల్ వీడియో. అస్సలం వాలేకుమ్, నమస్తే, ప్రైజ్ ద లార్డ్. సో మనం కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఛానల్ నేమ్ ఏంటో అనుకుంటున్నారా? రెస్పెక్ట్ ఇండియన్స్. సో అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఇక్కడ హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు అండ్ క్రిస్టియన్స్ ఉంటారు. ఇక్కడ అన్ని మతాలు వేరు వేరు, కానీ దేవుడు ఒకటే, పేర్లు వేరు. అల్లా ముస్లిమ్స్ అంటారు, భగవాన్ హిందూస్ అంటారు, క్రిస్టియన్స్ జీసస్ అంటారు, హిందూస్ దేవుడు అంటారు. పేరు వేరైనా కానీ దేవుడు ఒకటే. ఈ రోజు దాకా మనం దేవుడు అనే వ్యక్తిని అయితే మనం చూడలేదు, బట్ నమ్మకంతో పోతా ఉన్నాం. బట్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అనేది గుర్తుపెట్టుకోండి గైస్. మనం అంతా ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇండియాలో మనుషులకి ఒక వీడియో తీసిన తర్వాత అది స్క్రిప్టా లేదా రియల్ వీడియో అనేది మర్చిపోతున్నారు. స్క్రిప్ట్ వీడియోకి రియల్ వీడియోకి భూమి ఆకాశం ఉన్నంత తేడా ఉంది. ఈ రోజుల్లో మన మనుషులు మన జనాభాలు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే స్క్రిప్ట్ వీడియోలు చూసేసి దాని మీద బీభత్సంగా రియాక్ట్ అయ్యి మనం కొట్టుకునేటట్టు చేస్తున్నారు. స్క్రిప్ట్ కి రియాలిటీకి ఎంత తేడా ఉందో తెలుసా? స్క్రిప్ట్ అంటే మనిషి కెమెరా మీద, ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను, దిస్ ఈజ్ స్క్రిప్ట్, లేక నేను మాట్లాడుతున్నా ఫేస్ టు ఫేస్ మీతో. సో ఒక సీసీ కెమెరా మీద, ఒక సీసీ కెమెరాలో ఏదైతే రికార్డ్ అవుతుంది ఆ వీడియో మీరు చూస్తారే, దట్ ఈజ్ రియాలిటీ, దట్ ఈజ్ ఎ రియాలిటీ. అది రియాలిటీ. సీసీ కెమెరాలో ఏదైతే వీడియో రికార్డ్ అవుతుంది అది చూస్తారు, అది రియాలిటీ. స్క్రిప్ట్ కి అండ్ రియాలిటీకి ఇంత డిఫరెన్స్ ఉంది. ఎవడో వచ్చేసి ఒక స్క్రిప్ట్ వీడియో చేసేస్తాడు. ఏమని? ఒక ఎగ్జాంపుల్, ఒక ముస్లిం ని తీసుకోండి, ఒక హిందూని తీసుకోండి. ఒక హిందూ ఏం చేస్తాడు? ముస్లిం బుర్కా వేసుకుంటాడు. ముస్లిం బుర్కా వేసుకొని ఏదో తప్పుడు పని చేసేస్తాడు. అక్కడికి వెళ్ళి ఆడ ఏమవుతుంది? ఫాల్స్ ఎవరిది వస్తుంది? బుర్కా వేసుకున్నాడు ముస్లిమ్స్, అంతే. ఇంకా ఏం క్వశ్చన్ ఉంటుందో, బుర్కా ఉంది ముస్లిం, అంతే. ఇక్కడ బుర్కా వేసుకుంది ఎవడు? ఒక హిందూ వచ్చి వేసుకున్నాడు. బట్ ఫాల్ట్ వచ్చేది ఎవడి మీద? ముస్లిం మీద. దిస్ ఈజ్ ఎ స్క్రిప్టెడ్ వీడియో. స్క్రిప్టెడ్ వీడియో మీద మనమంతా ట్రోల్లు చేసుకుంటా, లైక్ దాని మీద ఇంకోటి విమర్శిస్తూ ఎంత దారుణంగా తయారైందంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్. కొంతమందిని చూశాను నేను ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఫేమస్ అవుతున్నారంటే, లైక్ హిందూ అతను ఏం చేస్తున్నాడంటే ముస్లిమ్స్ ని ఎవరైతే ఏదైతే 2 మ్యారేజ్లు, పిల్లల్ని చాలా మంది కండం అండ్ వీళ్ళకి దేవుళ్ళు లేరు, వీళ్ళు ఎలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని చెప్పి హిందూస్ ముస్లిమ్స్ ని కించపరచడం, ఈ విధంగా ఫేమస్ అవుతున్నారు. ఏం లేదు దీంట్లో, జస్ట్ వాళ్ళు హిందూస్ ముస్లిం మతాన్ని కించపడతా ఫేమస్ అవుతా ఉన్నారు. ఇదే ముస్లిమ్స్ లో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు, అదే హిందూస్ ని ఆవులని వీడియోలు తీస్తా, వాళ్ళు ఏదైతే గోమాత అని పూజిస్తారో ఆవులని వీడియోలు తీస్తా, దాన్ని గలీజ్ గా ఇది చేస్తా కూడా, అండ్ సమ్ టైప్స్ కొన్ని బొమ్మల్ని, దేవుడి విగ్రహాల్ని పగల కొడతా, ఇలా వీడియోలు చేసుకుంటా. సో దీని మీద కంటెంట్ మీద ఫేమస్ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు తెలీదా హిందూ ధర్మం గొప్ప అని? మాకు తెలీదా ముస్లిం ధర్మం గొప్ప అని? మా ధర్మం గొప్పది అని మనకు తెలుసు కదా. ఎవడో వచ్చి మనకు చెప్పాలా మన ధర్మం గొప్పది అని? హిందూ ధర్మం, మీ ధర్మం మీకు గొప్పదని తెలీదా? మీకు ఎవడో వచ్చి చెప్పాలా గొప్పది అని? ధర్మం అనేది ఎవరు నేర్పిస్తారు మనకి? దారిలో పోయే ఎల్లయ్య గల్లనయ్య నేర్పిస్తాడా? ఎవడు పడితే వాడు నేర్పిస్తాడా ధర్మం అనేది? కన్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా, దేనికున్నారు? మిమ్మల్ని ఎందుకు కన్నారు కన్న తల్లిదండ్రులు? వాళ్ళు నేర్పిస్తారు, పుట్టించారు కదా. నానా ఇది చేస్తే కరెక్ట్, నానా ఇది చేస్తే రాంగు, నానా ఈయన మన దేవుడు, ఇన్ని పూజించాలా, పూజ ఇలా చేయాలా. ముస్లిమ్స్ లోకి వస్తే అమ్మ, నానా నమాజ్కెళ్ళు, నానా జమాత్కెళ్ళు, నానా రెస్పెక్టివ్, నానా దర్గాకెళ్ళు, డిఫరెంట్ టైప్స్ లో ఉన్నారు. సో తల్లిదండ్రులు ఉన్నారండి ఇవన్నీ నేర్పించడానికి. బట్ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, ఇంకోటి క్రేజీ ట్రెండింగ్ టాపిక్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ది అంటే ఔరంగజేబ్